హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటంటే బండి బ్రేక్ పడట్లేదు. డిస్క్ ప్యాడ్స్ పోయాయి. సో, నేనే చేసుకుందామని అనుకున్నాను. సో, అదైతే అస్సలు అవ్వలేదు. ఆ నట్టే లూజ్ అవ్వట్లేదు. నట్ లూజ్ అయితే అది తీసి లోపల ఉంటాయి కదా! అయి తీసేద్దామంటే బ్రేక్ పట్టుకొని ఆల్రెడీ వైఫ్‌కి చెప్పాను బ్రేక్ పట్టుకోమని చెప్పి. బ్రేక్ పట్టుకొని ఈడైతే అల్లరి అల్లరి చేసేస్తున్నాడు పనులు చేస్తుంటే. అది అస్సలు అవ్వలేదు. అవ్వకపోయేసరికి ఇంక నేను లైట్ తీసుకొని నేను వర్క్‌కి వెళ్ళిపోదామని చెప్పేసి అసలు అవ్వట్లేదు. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసేసి అది చేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ ఏమైందంటే అవి తీసుకున్న తర్వాత మెకానిక్ లేరు. లేకపోయింటే మెకానిక్‌లు ఉండుంటే అక్కడే ఏపిచ్చేసేవాడిని. లేరు కదా! సో, మనకు అర్జెంటు బ్రేక్ అయితే అసలు పడట్లేదు. చాలా చూసారు కదా అమ్మాయి పట్టుకున్నప్పుడు. చాలా దగ్గరికి వచ్చేసింది పడట్లేదు. చాలా కష్టమవుద్దని చెప్పేసి నేను ఇంకా ఆపేసి మెకానిక్ దగ్గరికి వెళ్ళిపోయాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా అదే అయితే వర్క్ వెళ్ళిపోయాడు అనమాట. అది ఎంత ట్రై చేసినా కానీ ఆ బండి ఇది రాలేదు. ఎవరి పని వాళ్ళదే కదా, ఎవరికి వచ్చింది వాళ్ళు చేయగలరు. ఇంకా పనికి వెళ్ళిపోయాడు. ఇంకా నాన్నగారికి అయితే స్నానం చేయించేసా. నన్ను హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు తల్లి. వాడు ఏందో చెప్తున్నాడు, ఎవరికి అర్థం కావట్లేదో చెప్తున్నాడు వాడి భాషలో. బొమ్మలు పెట్టాను అనమాట, అవి చూస్తే ఆడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా టిఫిన్ అయితే తినకుండానే వెళ్ళిపోయాడు. అజయ్ టైం అవుతుందని చెప్పేసి నేనైతే ఇంక టిఫిన్కి పులిహోర చేశాను. పులిహోర అయితే తిని ఇంకా అన్నం కూర అయితే చేయాలన్నమాట, వంట చేయాలి. ఇంకా పని అయితే ఏం లేదు, గిన్నెలు తోమడం అన్నీ అయితే అయిపోయింది. టిఫిన్ ఒకటే చేయలేదు. టిఫిన్ అయితే చేయాలి ఇప్పుడు నేను నాని. టిఫిన్ చేసేసి ఇంకా వంట చేయాలి. నానికి కూడా స్నానం చేపించడం అంతా అయితే అయిపోయింది. ఇంకా అజయ్ అయితే డ్యూటీకి వెళ్ళాడు కదా, ఇంకా అడిగితే 4కి వస్తా అని చెప్పాను. ఇంక వంట చేసుకుంటే నానికి ఇద్దరికే చేసుకోవాలి. వాడితో నేను తిని కొద్దిగా 2 ముద్దలు తింటాను. వాడి వరకు ఫుడ్ వేరేగా ఉంటుంది కదా, అందుకని మనం ఎక్కువ తినలేము. అది కూడా మంటలేకుండా చేసుకుంటాం. మా వరకు వాడు కూడా తింటున్నాడు ఈ మధ్య అని చెప్పేసి. అయినా కానీ అంత తింటాడు, 2 ముద్దలు తింటాడు. ఇంకా అజయ్ అయితే వర్క్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనైతే టిఫిన్ తినేసి ఇంకా నేనైతే పులిహోర వేసుకొచ్చాను టిఫిన్ తినడానికి. నేను టిఫిన్ తింటున్నానని వీడు కూడా వచ్చాడు. ఇద్దరు స్పూన్ తీసుకొచ్చాడు. యాడ్ తెచ్చాడో కొద్దిగా స్పూన్ తీసుకొని వచ్చేసాడు తినడానికి. చూస్తాను. వాడైతే స్పూన్తో నా పెడుతున్నాడు. ఇప్పుడే కాదు, ఫ్రూట్స్ కోసిన ఏమన్నా తెచ్చుకున్న తిన్నాను పెట్టిన ఫస్ట్ మన నోట్లో పెడతాడు. మనకు నోట్లో పెట్టి వాడు తింటాడు అనమాట. ఇంకా నేనైతే టిఫిన్ తినడం అయిపోయింది. ఇంకైతే వంట చేస్తున్నా. ఇప్పుడు ఇవాళ అయితే దొండకాయ పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇంకా దొండకాయలు పచ్చిమిర్చి కోసి బాగా వేసుకున్నా. ఇవి ఎలా చేస్తున్నాను ఏంటి అనేది నేనేం చూపించలేదు. కాకపోతే ఏం వేసాను అని చెప్పి వాళ్ళు చూపిస్తున్నాను అంతే. ఇంకో పక్కన రైస్ కడిగి పెట్టేశాను. ఇక్కడేమో ఏమో చెప్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇది మా న్యూ ఛానల్ అండి. నేను కింద ఇస్తాను న్యూ ఛానల్ లింకు, చూడండి. ఆ ఛానల్ అయితే మాకు తక్కువ టైంలో 1 మంత్ కూడా కాలేదు. 1 మంత్ కాకముందే మంచిగా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ బాగా వచ్చాయి. అలాగే ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను. ఇదైతే మా ఫస్ట్ ఛానల్ వచ్చే ఫస్ట్ వీడియో. మా వీడియోస్ కూడా చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే కొంతమందికి వెళ్తాయి కదా, అలాగే షేర్ చేయండి. మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మాకు దాంట్లో ఎలా తీయాలి ఏంటి అని తెలియకపోయినా కానీ ఏదో రోజు చేసినట్లు ఇంట్లో పనులు ఎలా చేస్తామో అలాగే చేసుకుంటూ చేసాము. ఇప్పుడు ఇది కూడా అయితే అలాగే మంచిగా వీడియోస్ తీస్తూ ఉంటాము. కొద్దిగా ఐడియా వచ్చింది మరి దాంట్లో ఎలా తీసాము దీంట్లో అని చెప్పి కొద్దిగా అటు ఇటుగా కొద్దిగా బాగానే తీస్తాము. కొద్దిగా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.
మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇది మా ఫస్ట్ వీడియో. ఇంకా నెక్స్ట్ ఈ రోజు నుంచి అంటే మేము ఫోన్ లేక ఆగిపోయింది కదా, పాడైపోయింది కదా. ఇంకోటి అది దానికన్నా అది పాడైపోయింది, మెయిల్ కూడా మర్చిపోయాం మేము అసలు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ దీనికోసం ఫోన్ కొన్నాం, మళ్ళీ వీడియోలు తీసుకోవడం జరుగుతుంది. మేము ఎంత కష్టపడుతున్నాం కంటే మా కష్టానికి అయితే చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి, మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా కొత్త ఛానల్ నేమ్ వచ్చేసి అజయ్ అలీషా వ్లాగ్స్ అని ఉండిద్ది. తప్పకుండా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా వాడైతే బొమ్మలు చూస్తూ ఉన్నాడు మంచిగా. నన్ను హాయ్ చెప్పమ్మా, దాటి నుంచి నువ్వు హాయ్ చెప్పలా. హాయ్ చెప్పు 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 నాని, హాయ్ చెప్పు. వాడికి ఆ బొమ్మలు పిచ్చి బట్ట, ఆ లోకమే వేరండి. అసలు ఎవరిని పట్టించుకోడు, బొమ్మలు 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 చూస్తూనే ఉంటాడు. కానీ అసలు మనం ఉన్న పక్కన నా ఆలోచన కూడా ఉండదు పాపడికి. హాయ్. నాకైతే ఇక్కడ ఫుల్ ఎండలండి. అసలు చూడండి ఎలాగుందో ఎండ, అసలు కూడా కనిపించలేదు అంత ఎండలు. అసలు భలే ఎండలు. ఆంధ్రాలో కూడా ఇలాగ ఉందో లేకపోతే తెలంగాణలోనే ఇలా ఉందో ఏమో. అవి మా చెట్లు.